హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. ఇవి బెటర్ గార్డ్స్ అండి, కాకరకాయలు. వీటితో ఇప్పుడు మనం కాకరకాయ కారం తయారు చేద్దామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. వెరీ టేస్టీ హెల్తీ కారం అండి ఇది. బెటర్ గార్డ్స్ని పైన పీల్స్ అన్నీ తీసేసి ఈ విధంగా రౌండ్గా, కొద్దిగా మధ్యస్థంగా, మరీ పలచగా మరీ మందంగా లేకుండా ఈ విధంగా రౌండ్ పీసెస్ కట్ చేసుకున్నామండి. పచ్చి కాకరకాయలని చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ కాకరకాయలతో మనం కారం తయారు చేద్దామండి. అందులో ధనియాలు, ఉర్దు దాల్, అదేనండి చాయ్ మినపగుండ్లు, శనగపప్పు అండి, ఇక చిన్నుల్లిపాయలు 2 అండి, జీలకర్ర అండి. అన్నీ ఇందులో మనం చేర్చి టేస్టీ హెల్తీ కారం తయారు చేయబోతున్నాం అండి. ముందుగా కాకరకాయ పీసెస్ని, పచ్చి కాకరకాయ పీసెస్ని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, బాగా కలర్ఫుల్గా అవ్వాలండి. కొద్దిగా ఎక్కువగా ఆయిలే యాడ్ చేయాల్సి ఉంటుందండి. ఈ కాకరకాయ పీసెస్ కలర్ఫుల్గా ఏ విధంగా అన్నీ ఒకే టైప్లో ఫ్రై అయ్యాయండి. వాటిని మనం ప్లేట్లోకి తీసుకుందామండి. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కొద్దిగా వాట్ చేసి అందులో శనగపప్పు, ధనియాలు, ఉర్దు దాల్, అదేనండి చాయ్ మినపగుండ్లు, జీలకర్ర యాడ్ చేసి ఫ్రై చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద అన్నీ ఫ్రై చేసుకుందామండి. ఇక నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి. కొన్ని కర్రీ లీవ్స్ కూడా అందులో యాడ్ చేసేసామండి. అన్నీ చక్కగా ఈ విధంగా ఫ్రై అయ్యాక వాటిని తీసి పక్కన పెట్టుకుందామండి. ఇక మిక్సీ జార్లో ముందుగా ఈ పౌడర్ చల్లారాక ఇవన్నీ వేసి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందామండి. తర్వాత ఫ్రై చేసిన కాకరకాయ పీసెస్ని కూడా ఆ పౌడర్లో యాడ్ చేసేసి ఇది కూడా గ్రైండ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, నెక్స్ట్ అందులో రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ కూడా యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా, మన ఈ కాకరకాయల పౌడరు ఈ విధంగా తయారైందండి. కొద్దిగా మరి కాస్త గ్రైండ్ చేస్తే బాగా పూర్తిగా మెత్తగా అవుతుందండి. కాకరకాయలు ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి కొద్దిగా అలా ఉన్నాయండి తడిపొడిగా. చూస్తున్నారు కదా, ఈసారి బాగా చక్కగా మెత్తగా గ్రైండ్ అయిపోయి మన కాకరకాయ కారం రెడీ అయిపోయిందండి. దాదాపు నెల వరకు ఇది నిల్వ ఉంటుందండి. వేరే బౌల్లోకి యాడ్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బేబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదండి, వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ హెల్తీ పౌడర్ని తయారు చేసుకున్నామండి. బై అండి.